చాలా 100 ఏమంటారు మార్కుల ప్రశ్న నీకు ఒకటి అడుగుతా. ఈ 16 నియోజకవర్గాలు వేరన్నా, 16 నియోజకవర్గాలకు సంబంధించి ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటాడు, వాళ్ళని గ్యారెంటీ స్కీమ్స్ అని చెప్పేసి అడగవచ్చు, లేకపోతే బీజేపీ ఉంటాడు నీ మత రాజకీయం నాకెందుకని అని చెప్పేసి అనవచ్చు. లేకపోతే ప్రతి ఈ 17 నియోజకవర్గం ఏదైతే ఉందో ఇప్పుడు మీదంతా డిఫరెంట్, ఆ రాజకీయం వేరుంటుంది, ఈ రాజకీయం వేరుంటుంది. ఇక్కడ మనం కొట్లాడేది మతం మీద, ఇక్కడ అభివృద్ధి అనేది మనం పట్టుకుంటున్నాం వాడే మతంతో వాడు కొట్టుకుంటాడు, ప్రతిసారి వాడే గెలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఉన్నారో మతానికి సంబంధించిన పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలుస్తూ ఉన్నారు. అభివృద్ధి ఇంతవరకు సరిగ్గా జరుగుతలేదు, మీరే చెప్పిండ్రు. అభివృద్ధి ఎవరు పట్టించుకుంటారో కూడా మీరే చెప్పిండ్రు. రైట్. ఈ సందర్భంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఒకవేళ రేపు మీకు ఓటేసి ప్రజలు గెలిపిస్తే ఏం చేస్తారు చెప్పండి ఫస్ట్ అన్న. కరెక్ట్ ప్రశ్న అడిగింది. ఫస్ట్ నన్ను గెలిపినే ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తా, వాళ్ళకు పని కల్పిస్తా, వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తా. ఇంకోటి, ఇక్కడ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కొరత ఉందన్న. ఇది మా కర్మ కాకపోతే ఏందన్న, 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుకోవాలి. హైదరాబాద్ గురించి మళ్ళీ మేము హైదరాబాద్ నేనేమంటున్నా, ఇవాళ మీకు ఒక్కటి చూడండి అన్న, నేను హైదరాబాద్ అని పాయింట్ చేస్తున్నా. మీరు అన్న ఇవాళ ఇక్కడ ఎన్ని అయితే హైదరాబాద్ ఉన్నదో అంత డెవలప్ అయిపోయింది. ఇక్కడ బీజేపీ 3 పర్యాయాలు గెలిచింది. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, విన్నారా? మరి ఇక్కడ మౌలిక సదుపాయాలు లేదు. మౌలిక సదుపాయాల కన్నా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం లేదన్నా, ప్రభుత్వాల దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ చేస్తాడన్న ఈ పని. కానీ ఇవాళ ఏడున్న గొంగడ అన్నే ఉన్నది. ఈ మౌలిక సదుపాయాల కల్పన జరగాలి, మంచి రోడ్లు రావాలి, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు రావాలి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు రావాలి, అసలు ఇరుకిరుకు సందులల్లా దాని రోడ్డు వైండింగ్ కావాలి. ఇంకోటి, మంచి విద్యుత్ కాంతులతో వెలగాలి. ఇలాంటివన్నీ ఈ సదుపాయాలు కలిగిస్తే మా ప్రజలకు వాళ్ళు ఎంత సంతోషిస్తారంటే, అబ్బా ఇది కదా మాకు కావాల్సింది అని అంటారు. కానీ అవి కూడా చూడని ఎమ్మెల్యే ఇవాళ ఉన్నాడు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే అంటే ఎంత పవర్ఫుల్ అన్న. ఆయన ఇంటి దగ్గరనే ఆడ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. మరి ఆయన వస్తుంటాడు పోతుంటాడు, మరి ఆయనకి ఎందుకు అనిపించదు? అనిపించకపోవడానికి కారణం ఏం లేదన్నా. ఏంది అని అంటే, వాళ్ళకు ఇప్పుడు డాక్టర్ ఇది నాడి పట్టుకుని తెలిసిపోతుంది కదా, వాళ్ళకు ఓట్ల నాడి తెలిసిపోయిందన్న. అదే మతం అంటే పడతాయి రా భాई, ఆగలే తు जाके वहाँ काम करना అంతే. वहाँ करते क्या है, जब चुनाव आता, जब जनता करने जाते, जब सांप्रदायिकता की आवाज बुलंद करते, हमारे को वोट गिरता. ఓకే, నేను ఇదే విషయంలో అడుగుతున్నా. ఇప్పుడు ఈ 4 నెలల తర్వాత ఈ ఆర్ ట్యాక్స్ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ నుంచి తీసుకుంటారు, అక్కడ నుంచి బిల్డర్ నుంచి తీసుకుంటారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ ఈ ఆర్ ట్యాక్స్ అనేది ఒక 10 ఏళ్ల కిందనే గోషామహల్లో స్టార్ట్ అయింది. ఆయనకు పెద్ద బిల్డింగ్ ఏదైనా కడితే ఆడిపోయి నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారని చెప్పేసి ఒక వాదన అవుతుంది. నిజమా ఇది? 100% జగమెరిగిన సత్యం ఇది. గడ్డం శ్రీనివాస్ యాదవే ఇది తెరపైకి తీసుకొచ్చి అందరినీ కట్టడి చేసే ప్రయత్నంలో కొద్దిగా నేను సక్సెస్ అయినా అనుకుంటున్నా. ఇంకా కొద్దిగా ఉంది, అది కూడా ఖతం చేపించేస్తా. ఎవరిని కానీ, ఏ బిల్డింగ్ వాళ్ళని కానీ ఎవరు బాధ పెట్టద్దు. చాలామంది కొద్దిగా కంట్రోల్ అయినరు, ఇంకా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు కూడా కంట్రోల్ అవుతారు. ఇది మా దగ్గర ఏందన్నా, గజం మీకు ఎక్కడ ఉండదు. మీరు అది అంటున్నారు చూడు, ఏదో హైటెక్ సిటీ ఆడ ఈడ మాదాపూర్, మా దగ్గర 6 లక్షలు గజం 6 లక్షలు. బేగం బజార్ అంటే 6 లక్షలు. 6 లక్షలకి ఎవరైనా అమ్ముతున్నామంటే 10 మంది వచ్చారు కొనడానికి. 100 కోట్లు అనేది, ఎకరం 100 కోట్లు అనేది 6 లక్షల కంటే ఇప్పుడు ఈ లెక్కన చూసుకున్నా కూడా 100 గజాలు అమ్మినా కూడా 6 కోట్లు కదండి. 6 కోట్లు అట్లా చూసుకుంటే గజాలు అయితే 60 కోట్లు. మీకు ఇది మీరు జస్ట్ పోయి బేగం బజారు ఇక్కడ మా ప్రాంతంలో అడగండి. లైక్ ఇది గోల్డ్, ఇక్కడ గోల్డే అన్న. ఇది అందుగురించే కదా వాళ్ళు ఏం చేస్తారు, మా దగ్గర ఈ 6 లక్షల గజం కొంటారు, 100 గజాలు కొని 6 ఫ్లోర్లు వేస్తారు. 6 ఫ్లోర్లకు ఇక నాయకులు ఒక ఫ్లోర్కి ఇంత అంటే ఇటు మాట్లాడుకుంటారు, అది చేస్తారు. వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఇస్తారు,
తీసుకునేటోళ్ళు తీసుకుంటారు. ఇదంతా గత ఎలక్షన్ల ముందు నేను దీని మీద ఒక సంవత్సరం తిరిగి దీన్ని ఉద్యమం లెక్క తీసుకొచ్చినందుకు చాలామంది కంట్రోల్ అయ్యిండ్రు, కట్టడి అయ్యిండ్రు, నా దగ్గరికి వస్తున్నారు. అన్న నువ్వు చెప్పినందుకు మాకు జరంత ఈ యొక్క బాధ తగ్గింది, మాకు రిస్క్ ఇవన్నీ మాకు కొద్దిగా పరిశ్రమ అయ్యేటట్టు లేము, మంచిగా ఉండరు అన్న చాలా అని చెప్తుంటారు. మనం ఏంటి అంటే అదేనండి.